తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో మంత్రివర్యులు పెద్దలు మల్లారెడ్డి అన్న గారు మంచి మనిషి, మనసున్న మనిషి, మన అభ్యర్థి గౌరవనీయులు మర్రి రాజశేఖర రెడ్డి గారు, గౌరవనీయులు మిత్రులు, మరి ఈరోజు ఈ మల్కాజ్గిరి పీడ విరగాలని, మల్కాజ్గిరి నుంచి మా ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా పదవి ఉన్నా లేకున్నా తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా నడిపినటువంటి మా బద్దం పరశురాం రెడ్డి అన్న గారు, సీనియర్ నాయకులు ఆకుల నరసింహరావు గారు, మా కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ గారు, కార్పొరేటర్ సోదరిమణి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, కార్పొరేటర్ సోదరిమణి మీనా ఉపేందర్ రెడ్డి గారు, మనిషి గెలవాలన్నా ముఠాలు కక్షల మనుషులు గెలవాలన్నా ఇవాళ మల్కాజ్గిరి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా చెడు మీద మంచే గెలుస్తుంది, మంచే నిలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. మర్రి రాజశేఖర రెడ్డి గెలిచి తీర్తాడని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మైనంపల్లి గారు ఎందుకు పార్టీ మారిండే? ఏమైనా కారణం ఉందా? అప్పటిదాకా కేసీఆర్ గొప్పోడు, అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ తల్లి అయిపోయింది. నీ ముద్దుల కొడుకు టికెట్ ఇవ్వమనగానే అయిపోయాను అయ్యా. అంటే నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారినవు తప్ప ఇంకొకటి కాదు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే మనకు మంచే జరిగింది, మల్కాజ్గిరి ప్రజలకు మంచే జరిగింది. ఓ మంచి నాయకుడు మర్రి రాజశేఖర రెడ్డి గారు మీ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు. వెనకటికేదో సామెత ఉంది, అతి చేస్తే ఏమవుతుంది? ఉన్నది పోతుంది, ఉంచుకున్నది వీక్తుంది. ఇప్పుడు ఆయన రెండు పోతాయి, మెదక్లో ఓడేది ఖాయం, మల్కాజ్గిరిలో కూడా ఓడిపోయేది ఖాయం. ఏదైనా అతి పనికిరాదు. ప్రేమ ఉండాలి, మర్యాద ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక మంచితనం ఉండాలి. మంచితనం తప్పితే అతి చేస్తే ఉన్నది ఉంచుకునే రెండు వీక్తాయంటే ఇప్పుడు గదే జరుగుతుంది ఆయనకు. అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి మనిషి. ఆయన గతంలో ఎంపీగా పోటీ చేసి తను ఓటమి చెందిన ప్రజాసేవ మరవలేదు. ఇక్కడ ఎంపీ గెలిచిన ఆయన, ఇక్కడ ఓట్లు వేసుకున్న ఆయన 4 ఏళ్లలో ఒక్కసారన్న మల్కాజ్గిరికి వచ్చినాడే? ఒక్క నాడన్న వచ్చిండా? గెలిచినోడు దాటిండు. కానీ మర్రి రాజశేఖర రెడ్డి గారు తాను ఓడిన ప్రజాసేవ మరవలేదు. ప్రజల యోగక్షేమాల కోసం, ఉచిత వైద్య సేవలతో ప్రజల కోసం పనిచేసిన ఒక మంచి నాయకుడు మర్రి రాజశేఖర రెడ్డి గారు. ఇలా తెలంగాణలో 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. ఈ రకంగా తెలంగాణ ఇవాళ సుఖ సంతోషాలతో ఉంది. ఇలా మా అక్క చెల్లెలకు తెలుసు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖాళీ బిందెల ప్రదర్శనలు, మంచినీళ్ళ కోసం ధర్నాలు, 2 రోజులకు 3 రోజులకు ఒక్కసారి నల్లా వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఇంటికి ప్రతిరోజు శుద్ధి చేసిన త్రాగునీరు అందించింది కూడా ఇవాళ మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎక్కడ కూడా మంచినీళ్ళ బాధ లేదు, మంచినీళ్ళ కష్టాలు లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్. 60 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు పాలించినా కరెంటు బాధలు తప్పలేదు, తాగునీటి కష్టాలు తప్పలేదు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాడు పగటి పూట ఈ హైదరాబాద్లో కరెంటు పోతే మనం ఇళ్లలో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు పెట్టుకున్నాం, దుకాణాలలో జనరేటర్లు పెట్టుకునే పరిస్థితి. కానీ కేసీఆర్ హయాంలో కరెంటు బాధలు లేవు, ఇన్వర్టర్ లేవు, కన్వర్టర్ లేవు, జనరేటర్లు లేకుండా చేసింది మన కేసీఆర్ కాదా? మీరు ఆలోచించండి. మంచినీళ్ళ కష్టాలు తీర్చింది. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ఇవాళ మన కేసీఆర్ గారు అందిస్తూ ఉన్నారు. ఎవరన్నా అడిగినరా? ఓట్ల ముందు చెప్పిండా? కేసీఆర్ ఓట్ల కోసం చెప్పలే, కానీ ఒక మనసున్న నాయకుడిగా ఈ రాష్ట్రంలో ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. పైరవి లేదు, దరఖాస్తు లేదు, దండం పెట్టేది లేదు. ఇవాళ ఏ ఆడబిడ్డ పెళ్లి జరిగినా ₹1,00,000 చెక్కు ఆ చెల్ల చేతుల్లో పెడతా ఉన్నాం. అదేవిధంగా రైతు బీమా మీ అందరికీ వినుంటారు, టీవీల్లో చూసుంటారు. రైతు బీమా అనేది
గత 7 ఏళ్లకెళ్ళి మన రాష్ట్రం అమలు చేస్తూ ఉంది. ఏంటిది రైతు బీమా? ఊర్లలో వ్యవసాయం చేసే రైతు అదృష్టం బాగలేక ఏ కారణం చేతనైనా ఎందువల్లనైనా ఒక రైతు చనిపోతే ఆ భార్య పిల్లలు రోడ్డు మీద పడద్దు, ఆ కుటుంబం ఆగం కావద్దని కేసీఆర్ గారు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి 10 రోజుల్లోగా వాళ్ళ ఇంటికి పంపించారు. అయితే ఇవాళ మీ అందరు అడిగారు, ఇవాళ పేదలు చాలామంది అడిగారు, రైతులకు చేశారు బాగున్నది, మరి మాకు కూడా అందాలి కదా. కూలీలు ఉంటారు, హమాలీలు ఉంటారు, రోజు పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది పేదలు ఉన్నారు, భూమి లేని వాళ్ళకు కూడా ఆ పథకం కావాలని అడిగారు. అందుకే మన మేనిఫెస్టోలో 1 కోటి మందికి 1 కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకాన్ని కూడా మనం ప్రవేశపెడతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద సభ మల్కాజ్గిరిలో ఇంత పెద్ద సభ ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. దానికి పెద్దలు గౌరవ మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మా పెద్దన్న ట్రబుల్ షూటర్ మా హరీష్ అన్న, అదే మాదిరిగా రాముడు లాంటి రాజశేఖరుడు 100% గెలుసు. రావణుడు ఖతం ఖతం ఖతం. మొన్న దసరాకే మనం కాల్చి పడదగిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మల్కాజ్గిరి అంటే మన దరిద్రం పోయింది, మన పీడ పోయింది. ఓ దుర్మార్గుడు ఖతం అయిపోయాడు. 4.5 ఏళ్ల సంది భరించారు. మల్కాజ్గిరికి ఒక శాపం ఉండే, 4.5 ఏళ్ళు శాపం ఉండే. ఇలా శాపం పోయింది, ప్లే అయింది. అప్పుడు ఎవరు వరగొట్టిరు? తిరుపతి వెంకటేశ్వర స్వామి. అడిగి పోయి ఏం చేసిండు ఆయన గుర్తా? తిరుపతిలో పోయిండు, దేవునికి మొక్కిండు, బయటకు వచ్చిండు, మన అధిష్టానాన్ని తిట్టిండు. ఆడికెళ్ళి తిరుమల వెంకటేశ్వర స్వామి గోయిందా గోయిందా, మైనంపల్లి గోయిందా గోయిందా అని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి చెప్పేసాడు. ఓసారి అందరూ గట్టిగా మైనంపల్లి మైనంపల్లి మైనంపల్లి. ఇది అయిపోయిందా? ఆయన నెత్తి మీద ఏ బాబు దర్శబాబు, ఆయన నెత్తి మీదనే ఆయననే చేయి పెట్టుకుండు భస్మాసురుడు లెక్క. ఖతం అయిపోయాడు. కైలాసంలో పాము మింగితే అడిగిపోతుంది, కిందికి వచ్చింది, భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు ఆయన పెద్ద పైల్వాన్, పెద్ద దాదా, పేద గుండా. కానీ ఒక 20 మంది లేని బాడీగార్డ్లను పెట్టుకుంటాడు, బౌన్సర్లను పెట్టుకుంటాడు. చూడు మనం ఆ బౌన్సర్లను ఒక 20 మందిని పెట్టుకుంటాడు, ఒక 5 నల్ల కార్లు పెట్టుకుంటాడు. ఇక పోతాడా? ఓ ఏం పైల్వాన్, ఆయన పైల్వానా? ఆయన దమ్మున్నాడు, నా లెక్క దమ్మున్నది ఆయన తానా? అసలు ఎవరుండనా? ఆయన ఒక మచ్చర్ పైల్వాన్. ఏం పైల్వాను? మచ్చర్ పైల్వాన్. ఆయనకు 20 మంది లేని ఇంటికి వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళాడు బయటికి. ఆయనకి ఇంకా ఎంతమంది కావాలి కుడతా? 3 కావాలి, 3 కాళ్ళు ఇట్లా నడుస్తాడు. వాడే పైల్వాన్. వాడికి 3 కావాలి ఇట్లా పట్టుకుంటానికి. పోతే మీరు రోడ్డు విజయం ఇట్లా నడుస్తా కౌలం. వాడు పైల్వాన్. వాడు అరే తమ్ముంటే మొగం లెక్క. వాడికి దమ్ము లేదు. ఆ గుండగాలను పెట్టుకొని గుండాయిజం చేసి 4.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి దగా చేసిండు, ల్యాండ్ గ్రాబింగ్ చేసిండు, మోసం చేసిండు, దగా కోరు చేసిండు. మా కార్యకర్తలంతా అన్యాయం చేసిండు. వాళ్ళు భయాందోళనకు గురి చేసిండు. ప్రతి ఒక్కరిని ఇట్లా పట్టి పీడించి ఇంట్లో పోయి రూమ్లు వేసి నిన్ను కొడతా, నిన్ను చంపుతా, చేస్తా. వాడు చంపేది లేదు, పీకేది లేదు. వాడు మైనంపల్లి కాదు, మైనంపిల్లి. ఏం పల్లి?
మైనంటిని మీరు దగ్గరికి చూడుర్రి ఎవడన్నా దొట్టుటోడు కలిస్తే ఏం చేస్తాడు ఇట్లా కావలించుకుంటాడా అన్నా 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 అంటాడు ఎవడన్నా పక్కటోడు కలిసి వాడిని మీరు చెప్తాడే కాదు చంపుతా గుత్తా పీక్తా అంటాడు వాడు చంపడు పీకుడు వాడిని మీరు దగ్గరికి చూసినా వాడిని భరించాలా వాడిని భరించలేను వాడిని ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పి భరించలేక అందరూ వీళ్ళంతా నేను గెలిపించిన వాళ్ళు మీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా గెలిపించారు ఇలా ఎక్కడెళ్ళి అక్కడ పోయినరు వాళ్ళకి ఇలా స్వాతంత్రం వచ్చింది దరిద్రం పోయింది వాళ్ళకి పీడ విరగనేది దానికి వచ్చి మేమంతా వాళ్ళని ఓడిస్తామని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళందరూ వచ్చినందుకు మీరందరూ కూడా వచ్చినందుకు నేను ఒకటే చెప్తున్నా అక్క ఇప్పుడు గొప్ప అవకాశం వాడు మంచోడు కాదు దొంగ ఒక రౌడీ లెక్క యాక్టింగ్ చేస్తాడు గుండగాలు లేదు బయటికి రాడు కాబట్టి గుండాయిజం మనం బంద్ చేసుకోవాలి మల్కాజ్గిరిలో ఎంత ప్రశాంతత మనుషులు ఎంత బంగారమైన మనుషులు మల్కాజ్గిరిలో జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ ఇవాళ ఇక్కడికి వచ్చిన మన తెలంగాణ ముద్దుబిడ్డ ఎవరు పేరు చెప్తే ఒక భరోసా ఎవరు పేరు చెప్తే కార్యకర్తలకు లీడర్లకు ఒక నమ్మకం ఎవరు పేరు చెప్తే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడతాయో అతనే మన హరీషన్న ఇక్కడికి రావడం నిజంగా మా అందరికీ అన్న చాలా చాలా థ్యాంక్స్ అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి గారికి ఇవాళ ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ చండీపూర్ రాజు గారికి ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారికి ఇక్కడ ఉన్న మా కార్పొరేటర్లందరికీ అదేవిధంగా ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఇక్కడికి వచ్చిన మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఒకే ఒక మాట ఇస్తున్నా మల్కాజ్గిరిని మోడల్ మల్కాజ్గిరిగా చేసి చూపిస్తానని చెప్తున్నాను ఇక్కడి నుంచి ఒక సామరస్యంగా ఒక స్నేహపూర్వకంగా ఉండే మల్కాజ్గిరిని తీర్చిదిద్దుకుందాం ఇక్కడి నుంచి ప్రతి ఒక్క గుండాని పారదోలే విధంగా మనం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ఎలక్షన్స్ వరకు చెప్తా ఉన్నా కండువ లేకపోతే కాంగ్రెస్ కండువ వస్తున్నది ఇవాళ మెడ మీద ఆ పరిస్థితికి వచ్చి రాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి ఇవాళ ఏవేవో వార్త చెప్తా ఉన్నారు ఇవాళ క్యాండిడేట్ కొట్లాడుకుంటే ఎంత గౌరవం ఇచ్చుకోవాలి మనం అర్థం చేసుకోవాలి ఒక క్యాండిడేట్ కించపరిస్తే ఇవాళ నిజ స్వరూపం బయట పడుతున్నది మైనంపల్లి హనుమంతరావు గారు ఇన్ని రోజు ఎవరు గమనించలేదు ఈ రోజు నువ్వు చేసే గుండాయిజం నువ్వు రౌడీజం ఇవాళ బయట పడతా ఉన్నది ఇవాళ పాప మన మర్రి రాజశేఖర రెడ్డి గారు సౌమ్యుడు ఒక్క మాట కూడా ఎవరి మీద మాట్లాడతలేదు అది మనం మీరంతా గమనించుకోవాలి అది మీకే ఇవాళ తెలుస్తుంది మల్కే ఈ ప్రజలంతా అనుకుంటా ఉన్నారు అరే మైనంపల్లి హనుమంతరావు ఈ విధంగా చేస్తారా మమ్మల్ని మర్డర్లు చేస్తారంటే మైనంపల్లి హనుమంతరావు ఎందుకు చేస్తావా నాకు అర్థం కాదు ఎందుకు చేస్తావు మర్డర్ చెప్పు తీసుకొని రా నువ్వు తలవారు తీసుకురా నేను కూడా తలవారు తీసుకొస్తా ఎవడన్నా మిగులుతాం బరాబర్ చెప్తున్నా ఈ వేదిక మీదకని ఎవరు భయపడేది లేదు ఆయన 2010లో నిన్ను మల్కాజ్గిరి తీసుకొచ్చింది మేము మా గుండె బుద్ధి చెప్తా ఉన్నాము నిన్ను మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే తయారు చేసినాం మేము ఇవాళ మేము అవసరం లేదని నీ స్వార్థానికి పోయి మన్నని తిడతా అవును నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని నువ్వు రా ఇప్పటికి అన్న అంటున్నా నిన్ను గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నాం మేము మిమ్మల్ని ఎవరికి ఇచ్చపరచాం మేము ఎన్నికలలో ఉన్నాం ఎవరికి ఇచ్చపరిచే విధంగా మాట్లాడాం కానీ నువ్వు వ్యక్తిగతంగా పోయి అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నావు మల్కాజ్గిరి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ అరాచకాలకు ఈ చేస్తున్న గుండాగిరికి అంతం పలకాలంటే మీరందరూ కంకణబద్ధమై మన ఓటు రూపంగా రాజశేఖర రెడ్డి గారిని మనసులో తీసుకొని కేసీఆర్ గారు హరీష్ అన్న గారిని గుర్తుకు తెచ్చుకొని కారు గుర్తుకే ఓటు వేయాల్సిందిగా గుర్తు చేస్తా ఉన్నాం ఓ పెద్ద నాయకుడివి పెద్ద క్యాడర్ల నాయకుడివి పెద్ద బలమైన నాయకుడా ఎందుకు ఇంత దిగజారిపోతా ఉన్నాం చిన్న వాళ్ళం కార్యకర్తలం మీ పక్కకున్న రోజు ముద్దు బిడ్డగా కనబడ్డాం ఇలా మా పార్టీకి తెలిసి నీవైనా మేము పార్టీ మెచ్చిపోలే మల్కాజ్గిరిలో ఉద్యమ కమాండా చండీపూర్ అనే సాక్ష్యం ఉద్యమకారుడనే పేరు తీస్తే కూడా ఉద్యమకారులు ఎవరు లేరు ఎవరు మాట్లాడొద్దంటే మూర్ఖత్వం మీది అయినా మేము పార్టీని చూసి పార్టీ గుర్తుని చూసి గుండెల్లో పెట్టుకున్నాం మేము హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో మన కేసీఆర్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో
ఈ రాష్ట్రం ఎంత పురోగతి చెందిందో ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు. మనం ముఖ్యంగా గమనించాల్సింది ఒక్కటే, డెవలప్మెంట్ అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అంటే డెవలప్మెంట్, అభివృద్ధి. మన ఈ 10 ఏళ్లలో ఎంత జరిగిందో మీరు అందరూ కూడా గమనించాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. ఎక్కడా లేని, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో పథకాలను ప్రవేశపెట్టారు. కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, దళిత బంధు అయితేనేమి, ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా తెలుసు. గర్భిణితో ఉన్న స్త్రీలకి న్యూట్రిషన్ కిట్లు, అదేవిధంగా కేసీఆర్ కిట్లు అన్ని అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న, రాజశేఖర్ అన్న గారి నాయకత్వం. ఈరోజు మల్కాజ్గిరిలో 6 అడుగుల బుల్లెట్ హరీష్ అన్న గారు విచ్చేసిన సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ స్థానిక ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్కడ లేనటువంటి ఓటర్స్ ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ జిల్లాల్లో అతి భారీ మెజార్టీ మల్కాజ్గిరి నుంచి కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే. మర్రి రాజశేఖర రెడ్డి గారి గెలుపుపై మీ ధీమా? మర్రి రాజశేఖర రెడ్డి అన్న భారీ మెజార్టీ అంటే దాదాపు 1,00,000 ఓట్లతో గెలుస్తుండు. ఎందుకంటే న్యాయం, ధర్మం మన దగ్గర ఉన్నాయి. ఎవరన్నా బాధ ఉందని వస్తే హక్కును చేర్చుకునే గొప్ప మనసున్న వ్యక్తి మన మర్రి రాజశేఖర రెడ్డి అన్న. ఎంతోమంది రాజకీయ నాయకులు మల్కాజ్గిరిని డెవలప్మెంట్ చేస్తాని వాళ్ళ సొంత స్వలాభం కోసం, రాజకీయం వాళ్ళ ఆస్తులు కాపాడడం కోసమే రాజకీయం చేసిననే, ప్రజల కోసం ఏం డెవలప్ చేయలేరు. ఇప్పటివరకు ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందలేవు. కానీ మర్రి రాజశేఖర రెడ్డి అన్న తప్పకుండా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో స్కీమ్స్ వచ్చినాయి, ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు మర్రి రాజశేఖర రెడ్డిని. రౌడీజానికి ఇక్కడ తావులేదు. ఎవరైతే ప్రజలకు సేవ చేసి ప్రజల కోసం పనిచేస్తున్నారో అటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి తప్పకుండా 1,00,000 మెజార్టీని గెలిపించుకుంటాం. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి సహాయంతో తప్పకుండా మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ జెండా ఎగురుతామని చెప్పేసి అందరం హర్షం ధీమా వ్యక్తం చేస్తున్నాం. జై మల్లన్న, జై కేసీఆర్, జై కేటీఆర్. నియోజకవర్గానికి మర్రి రాజశేఖర రెడ్డి ఇచ్చిన ప్రధానమైన హామీ ఏమిటి? మా నియోజకవర్గం అనేది చాలా వెనుకబడి ఉందన్న. మల్కాజ్గిరి అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి మల్కాజ్గిరి అనే నియోజకవర్గం చాలా ఫేమస్. కానీ అన్నింటికన్నా ఈ నియోజకవర్గం మాత్రమే వెనుకబడి ఉందని, ముఖ్యంగా ఆయన తరపు నుంచి 1000 కోట్లు అదనంగా, అంటే అన్నింటికి వచ్చేదానికన్నా 1000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి మా మల్కాజ్గిరిని అంతా స్కూల్స్, కాలేజెస్, రకరకాల వైద్య రంగము వీటన్నిటికీ ఖర్చు పెడతాను ప్రధానమైన హామీ మాకు ఇచ్చారు ఆయన. మేము దానికి చాలా సంతోషిస్తున్నాము. ఎవ్వరూ కూడా రోడ్లు అవి అన్ని వేశారు, కానీ మాకు ముఖ్యంగా కాలేజీలు, స్కూళ్ళు, మనుషులకి ఇక్కడికి తగిన ఫంక్షన్ హాల్స్లు కానీ వీటన్నింటికి అదనంగా 1000 కోట్లు ఇస్తామని ప్రకటించారు. మాకు చాలా ఆనందకరంగా ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొడతాను అనుకుంటున్నారా? తప్పకుండా సార్, 100% తప్పకుండా. 100 కాదు 200% అయినా సరే టీఆర్ఎస్ఏ వస్తుంది. బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం మేము చాలా విశ్వాసంతో పనిచేస్తున్నాము. ఈరోజు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థమైతే లేదు. కార్యకర్తల మీద కూడా మేము కొడతాము, మేము తిడతాము, ఏంలే రూమ్లో లేచి కొడతాము, మీరు మాకు ఒకటి సపోర్ట్ చేయకపోతే అనేసి చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. దీనికి వాళ్ళ ప్రజలంతా నమ్మేటట్టు లేరు. దానికి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమైతే లేదు. మేమైతే మాకు దెబ్బలని కుట్టని సంపని మేమైతే టీఆర్ఎస్కి ఓటేస్తాము, గెలిపిస్తాము. 100% కంపల్సరీ గెలిపిస్తాం. రాజశేఖర్ అన్న తప్పకుండా గెలుస్తున్నాడు. ఇది మాత్రం కంపల్సరీ. ఎమ్మెల్యే రాజశేఖర్ అన్న 1,00,000 మెజారిటీ పైన, 1,00,000 మెజారిటీ పైనే మెజారిటీ ఇస్తాం మేము. మెజారిటీ ఎంత వస్తుందని చెప్పి అనుకుంటున్నారు మర్రి రాజశేఖర రెడ్డి గారు? ఈసారి మల్కాజ్గిరి పరిధిలో గతంలో హనుమంతరావుకి వచ్చిన దానికంటే భారీ మెజారిటీ, ఆయన కంటే ఇంకో 10,000 20,000 ఎక్కువనే మెజారిటీ తీసుకొస్తారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర రెడ్డి గారిని ప్రకటించినప్పుడే హనుమంతరావు గారు ఓడిపోయారు. ఆ హనుమంతరావు గారి గతంలో 70,000 మెజార్టీ ఏమో వచ్చింది. ఈసారి 1,00,000 పైన మెజార్టీ మన మర్రి రాజశేఖర రెడ్డి గారికి వస్తుంది. ఎందుకంటే మర్రి రాజశేఖర రెడ్డి గారు సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. ఆయన అరుంధతి హాస్పిటల్ గత 2 సంవత్సరాల నుంచి పెట్టి సేవ చేస్తున్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఏదో ఇప్పుడు మందం పెడుతున్నారు అని చెప్పేసి హనుమంతరావు గారు అంటారు. కానీ ఎప్పటి నుంచో 3 లక్షల పైన
వాళ్ళకి హాస్పిటల్కి చూపించి ఆపరేషన్లు ఇట్లా చేయించిండు మర్రి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు హరీష్ అన్న వచ్చేస్తుండు. ఈ ట్రబుల్ షూటర్ మా హరీష్ అన్న ఎంటర్ అయ్యిండు. ఇంకా 150,000 పైనే మెజార్టీ వస్తుంది కానీ అంతకు తక్కువ రాదని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ముచ్చటగా మూడోసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. మల్కాజిగిరిలో కూడా క్యాడర్ మొత్తం ఏకమైపోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాజశేఖర రెడ్డి విజయం కోసం పనిచేస్తూ ఉంది. ప్రభంజనం సృష్టించబోతా ఉన్నాం. ఈరోజు మల్కాజిగిరిలో ప్రతి ఒక్కరూ మేము కేసీఆర్ వైపు చూస్తున్నాం, కేసీఆర్ వైపు పథకాల వైపు చూస్తున్నాం. ఖచ్చితంగా మర్రి రాజశేఖర రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి పంపించే విధంగా ఇవాళ మల్కాజిగిరి ప్రజలు మానసికంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే రిజల్ట్లో మీరే చూడబోతా ఉన్నారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి విజయం మల్కాజిగిరికి అభివృద్ధి వైపు నడపడానికి మరోవైపు ప్రయత్నం జరుగుతుంది. మల్కాజిగిరిలో టీఆర్ఎస్ శ్రేణులు ఏకంగా ఇలా ఉన్న కార్పొరేటర్లు కానీ ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఉద్యమకారులు అందరూ ఏకమైపోయినాం. ఇలా పార్టీ ఉన్న కార్యకర్తలు కింది నుంచి కూడా వాళ్ళు జిల్తోని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఖచ్చితంగా విజయం సాధించబోతా ఉన్నాం. మీ నియోజకవర్గానికి మర్రి రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీ ఏమిటి? మర్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా చక్రబంధంలో ఉన్నాం. ఇలా మాకు ఒకవైపు రైల్వేలు, ఒకవైపు మిలిటరీ ఏరియా, ఈ ఆర్యూబీలు అండర్ యూబీలు మాకు ఏదైతే ఉన్నాయో వాటికి అభివృద్ధికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు చెప్తున్నారు. కొన్ని ఈఎల్సీ భూములు ఉన్నాయి, కొన్ని వక్స్ బోర్డు భూములు ఉన్నాయి. అదేవిధంగా ఇలా పేదలు పెద్దగా ఉన్న స్లమ్ ఉన్న ఏరియా మాది. డబుల్ బెడ్రూమ్లు కానీ దళిత బంధు కానీ కొంచెం అధికంగా తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా నేను ముందుంటా అని వారు మాట ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా దాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా విజయం వైపు ప్రయాణిస్తున్నామని మేము తెలియజేస్తూ ఉన్నాం. మర్రి రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు గెలిపిస్తామని అనుకుంటున్నాం? మర్రి రాజశేఖర రెడ్డి అంటే ముఖ్యంగా కేసీఆర్ గారు, కేసీఆర్ పార్టీ, కేసీఆర్ గారు చేసిన ఇలా అభివృద్ధి తెలంగాణ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా హైదరాబాద్ సిటీని చూపెట్టి ఇక్కడ ప్రపంచ పటంలో నిలబెట్టిన వైనం కానీ మనం ఇక్కడ చూడొచ్చు. ఖచ్చితంగా కేసీఆర్ వైపు ఏదైతే చూస్తున్నారు ప్రజలు, ఆ కేసీఆర్ వారు పంపించిన బిడ్డగా రాజశేఖర రెడ్డి గారిని ఆదరిస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా సాదర సాగత్వం పలికి ఇలా మేమున్నాం, మీ వెంట కేసీఆర్ వెంట మేమున్నాం, మీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి అంటే ఇవాళ మర్రి రాజశేఖర రెడ్డిని గెలిపించాలనే విధంగా మల్కాజిగిరి ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. మల్కాజిగిరికి వచ్చిన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తారు. మైనంపల్లికి అంతగానం ఉలికెందుకు వస్తుందో అర్థమవుతలేదు. ఆయన ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు. పార్టీ మీద మాట్లాడమనేదని ఉంటే ఆయన అట్లా మల్లారెడ్డి ఇట్లా వాళ్ళ అల్లుడు ఇట్లా అని పార్టీ మేనిఫెస్టో ఏది ఇచ్చినా అది మాట్లాడమని, మా మేనిఫెస్టో ఏదో చూపిస్తాం. మేము వ్యక్తిగత విమర్శలు ఎందుకు? మైనంపల్లి గారు మీకు పార్టీ టికెట్ ఇచ్చింది, మిమ్మల్ని గెలిపించినాము, పార్టీలోకి వెళ్ళిపోయినావు, దాన్ని మేమేం చేస్తాము? నీ కొడుకు టికెట్ రావాలని చెప్పి నువ్వు వెళ్ళిపోయి పబ్లిక్ని అడుగుతున్నావా? అభివృద్ధియే కేసీఆర్ అంటేనే అభివృద్ధి. ప్రతి ఒక్క ఇంటికి కేసీఆర్ అభివృద్ధి జరుగుతుంది. అది నువ్వెందుకు ఉలికి పడుతున్నావు? హనుమంతరావు గారు గెలవండి, ఏది గెలుస్తారో చూస్తా, మమ్మల్ని తట్టుకోగలుగుతారా? మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్టు? అది కరెక్ట్ కాదు. మీ పార్టీ మేనిఫెస్టో ఏది ఉందో అది పెట్టండి, మా మేనిఫెస్టో ఏది ఉందో అది పెడతాము, గెలుస్తాము. మర్రి రాజశేఖర రెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాం. మేము నీకెట్లయితే గెలిపించినా వాడు పార్టీ టికెట్ తెచ్చుకుంటే ఇప్పుడు అంతకు డబుల్గా గెలిపిస్తాం మర్రి రాజశేఖర రెడ్డి గారిని. మేము మా సంక్షేమాలే చాలు, మా అభివృద్ధి చాలు మాకు. మేము పోయి ఇంటింటికి చేయాల్సిన ప్రచారం కూడా మాకు అవసరం లేదు. మా కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధియే మమ్మల్ని గెలిపిస్తుంది. అంతటికీ కేసీఆర్ ఇక్కడ ఆయనదే నడుస్తుంది. ఇక్కడ మీరు వ్యక్తిగత విమర్శలు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అంటున్నావు, 3 సార్లు ఎమ్మెల్యే చేసి వ్యక్తిగత విమర్శలు ఎందుకు కదా? నీకు పార్టీలో ఉండిపోయినావు కదా, ఇప్పుడు గుర్తొచ్చింది ఆ పార్టీని విమర్శించాలని. మళ్ళీ పార్టీలో ఉన్నప్పుడు ఏం చేసినావు? పార్టీ సిద్ధాంతాలన్నీ ఏం చేసినావు? పార్టీకి ఈ పని చేయాలి ఆ పని చేయాలి అంటున్నావు కదా. పార్టీ నీ మీద ఉంది కదా, అప్పుడు నువ్వే వేయాలి కదా మళ్ళీ పబ్లిక్కి. అంటే దోసుకునే అంతా నీ దగ్గర, పబ్లిక్ మీద రుద్దుతున్నాను. మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు మర్రి రాజశేఖర రెడ్డి గారికి? అన్న మేము లాస్ట్ టైం 73,000 మెజార్టీతో గెలిచినాం. ఈసారి కనీసం 74,000 మెజార్టీతో గెలవాలని అనుకుంటున్నాం. 74 కాదు, మాకు ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాం. మీ నియోజకవర్గానికి మర్రి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏమిటి? చాలా ఉన్నాయి. ఇప్పుడు దగ్గర ఒక 5 ఆర్యూబీలు మన ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. వాజ్పేయి నగర్ కానీ, మన ఇక్కడ మల్కాజిగిరి స్టేషన్ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ కానీ, అట్లా 5 మన ఆర్యూబీలు కూడా ప్రపోజల్స్ పెట్టడం, కొన్ని కమిటీలు పెట్టడం జరిగింది. ఈ యొక్క ఆర్కే నగర్లో ఆల్రెడీ మన ఇంతకుముందు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మేము ఒకటి ఆర్కే నగర్లో ఒక 2 కోట్ల రూపాయలతోని సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ ఉంటే దాన్ని సీనియర్ సిటిజన్స్ కొరకు లైబ్రరీ కావాలని అడిగితే ఇమ్మీడియట్ 1.5 కోట్ల రూపాయలతోని శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. అది మనకి ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్స్ కాగానే
దాన్ని ఇమ్మీడియట్ మనం టెండర్ పెట్టి దాన్ని మనం స్టార్ట్ కూడా చేయడం జరుగుతుంది. మీరు ఒక మాజీ కార్పొరేటర్గా మల్కాయిర్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఎలక్షన్ సందర్భంగా? మల్కాయిర్ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఈ మైనంపల్లి హనుమంతరావు గారు అనే వ్యక్తి ఆయనకి పిచ్చి పాకానికి బాగా ఎక్కిపోయినది, పిచ్చి కుక్కలాగా మొత్తుకుతా ఉన్నాడు. ఇవాళ ఒక ఆయన మీద నిలబడ్డ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైనా కానీ, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గౌరవంగా క్యాండిడేట్లు అందరూ ఒకటే తీరు క్యాండిడేట్లు ఉన్నప్పుడు ఒక వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు పర్సనల్గా ఆయన సొంతం లైఫ్ దాంట్లో కూడా తీసుకొని ఇష్టం వచ్చిన తిట్టుడు, అరే తూరేలు కొట్టుడు ఏంది ఇది అంటే నిన్న ఎవడు అనలేకనా? హనుమంతరావుకి ఇదే హెచ్చరిస్తూ ఉన్నాము. ఎలక్షన్స్ మంచి వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నాము. ఆయన ఇదే విధంగా రెచ్చగొడితే మాత్రం ఇంకా ఫ్యూచర్లో రాను చాలా మేము కూడా చాలా రెడీగా ఉన్నాం ఆయన ఢీకొనడానికి. ఏ విధంగానైనా ఢీకొట్టాం. ఇలా ప్రజలకు ప్రతి ఒక్కరికి మల్కాజ్గిరి నా డివిజనే కాదు, మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ నేను నా 2 చేతులెత్తి దండం పెట్టి మరి ఇలాంటి వ్యక్తి రౌడీగా ఉన్న హనుమంతరావు గారిని పక్కకు పంపించి మన మర్రి రాజశేఖర రెడ్డి గారిని భారీ మేయత్వం గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. ఆయన గతంలో కూడా మనం ఇంతకుముందు 2018 ఎలక్షన్స్లో ఎంపీగా ఓడిపోవడం జరిగింది. కేవలం ఒక 8,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రజాసేవలో ఉండి వాళ్ళ సొంతం డబ్బులతోని వాళ్ళ అమ్మ పేరు మీద ఒక హాస్పిటల్, అరుంధతి హాస్పిటల్ అని ఓపెన్ చేసి అక్కడ ఆయన ఎన్నో విధాలుగా సేవలు చేస్తూ ఉన్నాడు. మనకు ముఖ్యంగా మల్కాజ్గిరి ఎందుకు అనిపించాలంటే ఈ హనుమంతరావు అనే వ్యక్తి ఈ యొక్క మన ఎంపీగా ఓడిపోయిన వ్యక్తి కూడా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఉంటాడు. యాక్చువల్గా 7 కాన్స్టిట్యూన్సీలకు ఇన్ఛార్జ్ ఉంటాడు. మరి మన మల్లారెడ్డి గారు మా మేడ్చల్ జిల్లా మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా మల్కాజ్గిరికి సంబంధించిన వ్యక్తే, ఆయన ఇన్ఛార్జ్ మంత్రి. ఈ యొక్క ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరిని ఎవరిని రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి ఇదే విధంగా ఇప్పుడు ఏ విధంగానైతే లొల్లు పెడతా ఉన్నాడో అదే విధంగా వాళ్ళ మీద లొల్లు పెట్టి వాళ్ళని రానియకుండా అంత గందరగోళం చేసి వాళ్ళని అసలు మల్కాజ్గిరి ఎంట్రీ కానీయకుండా చేసిండు. అయినా కానీ మర్రి రాజశేఖర రెడ్డి గారిని పోయి కంటోన్మెంట్లో ఇన్ఛార్జ్గా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ తీసుకొని అక్కడ ఏం చేసిరో అక్కడ ప్రజలను అడిగితే వాళ్ళు చెప్తారు.